పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ప్రకృతి వైపరీత్యాలనండి, ప్రకృతి విపత్తులు అనండి, ఇవి మానవాళిని జీవరాశిని ఇబ్బందులు కలిగేస్తూ ఉన్నాయి, చంపేస్తూ ఉన్నాయి, అనేక అసౌకర్యానికి గురి చేస్తున్నాయి, అనేక రకాలైనటువంటి బాధలను కలిగిస్తూ ఉన్నాయి, కష్టాలను కలిగిస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అది అతివృష్టి కావచ్చు, అనావృష్టి కావచ్చు, వరదలు కావచ్చు, భూకంపాలు కావచ్చు, కాలుష్యం కావచ్చు, ఓవర్ హీట్ కావచ్చు, భూతాపం కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి కరోనా వైరస్ కావచ్చు. ఇట్లా అనేక రకాలైనటువంటి మనుషుల ముందు, మానవుల ముందు సవాళ్ళు ఉన్నాయనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. మనిషి జీవితం సాఫీగా సాగిపోతుందంటే నెలకి 5,200 ఉంటే వాళ్ళు బీపీఎల్ నుంచి బయటపడ్డట్టుగా లెక్కలు చెప్తోంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు. ఇది అభివృద్ధి అని చెప్తా ఉన్నారు. ఒకవైపు ఉన్న ఉద్యోగాలు అంతకుముందు 100 ఉద్యోగాలు అంటే ఇప్పుడు 70 ఉద్యోగాలు అవుతూ ఉన్నాయి. ఇది కూడా మరి ఉద్యోగాలు పెరిగితే, ఉద్యోగ కల్పన పెరిగితే, ప్రజల ఆదాయం నిజ జీవితాల్లో వెలుగులు నిండితే, నిజ ఆదాయాలు పెరిగితే కదా అభివృద్ధి అంటే. ఇట్లాంటి సమస్యలతో పాలక వర్గాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రకృతి వైపరీత్యాలు మానవాళిని సకల విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మనిషి బతకలేక బతుకుతున్నాడు, చస్తూ బతుకుతున్నాడు. దినదిన గండం దీర్ఘాయుషులాగా కొనసాగుతూ ఉంది వాళ్ళ జీవితం అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇప్పటికే మనం చెప్పాం ప్రకృతి వైపరీత్యాల గురించి. వీటితో పాటు సౌర జ్వాలలు, అగ్ని పర్వతాలు, అగ్ని కీలలు, ఇట్లా జల వైపరీత్యాలు అంటే సునామీలు, ఎన్ని రకరకాల పరిస్థితులు ఎదురవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఈ విపత్తుల వల్ల అనేక రకాల నష్టాలు జరుగుతూ ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. వరదల వల్ల 100కి 30% నష్టాలు జరుగుతూ ఉన్నాయి. తుఫాన్ల వల్ల 21% నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కరువు వల్ల 19% నష్టాలు జరుగుతున్నాయి. మహమ్మారి వ్యాధుల వల్ల 15% నష్టాలు జరుగుతూ ఉన్నాయి. భూకంపం, సునామీల వల్ల 8% నష్టాలు జరుగుతూ ఉన్నాయి. భూతాపాల వల్ల 4% నష్టాలు జరుగుతున్నాయి. హిమపాతాల వల్ల 11% నష్టాలు జరుగుతూ ఉన్నాయి. అగ్నిపర్వతాల వల్ల 1% నష్టం జరుగుతోంది. కీటక దాడుల వల్ల 1% నష్టాలు సంభవిస్తూ ఉన్నాయి. డిజాస్టర్ నాలెడ్జ్ ఏదైతే ఉందో నెట్వర్క్ రిపోర్ట్ల ప్రకారం దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఏదో ఒక విపత్తును తరచూ ఎదుర్కొంటుంది భారతదేశం. దేశంలోని తీర ప్రాంతాల పరిస్థితి ప్రత్యేకంగా ఉన్నది. విశిష్టమైన ప్రకృతి వనరులు, జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశ ఆర్థిక పరిపుష్టిలో విశేషమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 13 రాష్ట్రాలు, 84 జిల్లాలు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాల్లో 7,500 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. సో వీటిలో గుజరాత్ 1214 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్కి 7 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. రాష్ట్రాలు అధికంగా తీర ప్రాంతం ఉంది. అడవులు, చిత్తడినేళ్లు, అదేవిధంగా పగడపు దిబ్బలు, ఉప్పునీటి కయ్యలు, ఇసుక నేలలు వంటి జీవవైవిధ్య తీర ప్రాంతాల్లో ఉంటాయి. తీరంలోని 50 కిలోమీటర్ల లోపు రమారమి 30 కోట్ల మేర జనాభా నివసిస్తుంది. దేశవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో 145 కోట్లలో 30 కోట్ల జనాభా సముద్ర తీరాల్లో నివసిస్తూ ఉంది. ఎప్పుడైనా విపత్తులు, సునామీలు ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. ఈ పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరీమణులారా. సో అందుకోసం ఇదంతా ఒక పరిస్థితిగా ఉన్నది. సో కిలోమీటర్ల మేర జనాభా నివసిస్తుంది. పర్యావరణ సమతుల్యం లోపిస్తూ ఉంది. వాతావరణంలో పెను మార్పులు వస్తూ ఉన్నాయి. సో విపత్తులకు మూల కారణం పెరుగుతున్న జనాభా నగరీకరణ, నియంత్రణ లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న పట్టణీకరణ నిర్మాణాలు ఇవన్నీ ఉన్నాయి. సో పరిశ్రమలకు సంబంధించి కూడా పరిశ్రమలు, ఓడరేవులు ఇస్తున్న తీర ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కూడా చేడు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సమస్యలకి ఆజ్యం పోస్తూ ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదికల ప్రకారం భారతదేశంలో సంభవించే విపత్తుల వల్ల జాతీయ ఆదాయంలో ఏటా 2.25% నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు. సో ప్రివెన్షన్ నెట్ పాల్ట్ స్టాటిక్స్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో 3.5 దశాబ్దాలుగా 400 అంటే 35 ఏళ్లలో, లాస్ట్ 35 ఇయర్స్లో 35 ఏళ్లలో 431 రకాల విపత్తులు వచ్చినాయని ఆ ప్రివెన్స్ వెబ్ స్టాటిక్స్ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇటీవల సుమారు 1,43,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 కోట్ల మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వీటి ప్రభావానికి లోనయ్యారనేది మనకి జగద్విదితం, మనం కళ్ళ ముందున్నట్టు సాక్ష్యం. సుమారు 4,800 కోట్ల అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది. ఇవి ఇప్పటివరకు భారతదేశంలో, ప్రపంచంలోనూ ఎక్కువసార్లు సంభవించిన విపత్తుల వరదలకు నివేదికగా పేర్కొంది.
సో భారతదేశంలో ఎక్కువ విపత్తులు జరిగినట్టుగా అంటే విశాలమైన భూభాగం ఉండటం వల్ల, సముద్ర తీర ప్రాంతం ఉంటుంది, అన్ని రకరకాల పరిస్థితులు ఉండటం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ప్రకృతి వైపరీత్యాలకు భారత్ అంతులేని మూల్యాన్ని చెల్లిస్తుంది అనేది ఐక్యరాజ్య సమితి కుండబద్దలు కూడా చెప్తా ఉంది. కుండబద్దలు కొట్టినాయి, బల్లాలు ఎరగొట్టినాయి, వాస్తవాలు అయితే ఇవ్వండి. 20 ఏళ్ల విపత్తుల కారణంగా $7,950 కోట్ల అంటే సుమారు 5.91 లక్షల కోట్లు నష్టపోయింది భారతదేశం. ఆర్థిక నష్టాలు, పేదరికం, విపత్తుల పేరిట 2017 ఆగస్టులో విడుదలైన నివేదికలో వివిధ దేశాలు నష్టపోయిన మొత్తం విలువ $2.9 లక్షల కోట్ల తేలింది. ప్రపంచం మొత్తం 2.9 లక్షల కోట్ల డాలర్లు నష్టం జరిగింది. అంతకుముందు 20 ఏళ్ల వ్యవధి కంటే ఈ నష్టం ఇంకా బాగా రెట్టింపు అనేది అర్థమవుతోంది. సో ప్రపంచ విపత్తులో నష్టపోతున్న వారి సంఖ్య 211 మిలియన్ల మంది. 211 మిలియన్ల మంది అంటే 2,11 లక్షల మంది. ఇది పరిస్థితి. భారతదేశం ఏటా $10 బిలియన్ నష్టం జరుగుతుంది. మన దేశం భూమి వరదలకు 12% గురవుతుంది, అంటే 8% గురవుతుంది. సో ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వరదలు, మృతి చెందే వారికి ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఇస్తుంది, కానీ అది కంటితురుపు చర్య చెప్ప మరొకటి కాదు. ప్రకృతి విపత్తులు, బీమా రంగం తన పాత్రను ఎక్కువగా నిర్వహిస్తుందని చెప్తున్నారు, కానీ అది ఒట్టి మాటలు. ఈ రంగం కొన్ని నష్టాలకు పూడ్చుకోవడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల నివారణకే ప్రణాళికను ప్రత్యేక బడ్జెట్ పొందుపరచాల్సిన అవసరం ఉంది. సో ఇది పెద్దలారా, మిత్రులారా, ఇది కార్యక్రమం. సో మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో అండి. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.